ఏపీ పోలీసు ఆన్లైన్ వ్యవస్థపైన హ్యాకర్లు దాడి చేశారు. 25% వరకు కంప్యూటర్ల హ్యాకింగ్కు గురయ్యాయి. నిన్న సాయంత్రం నుంచే ఈ హ్యాకర్లు కొంత మొత్తాన్ని డిమాండ్ చేస్తూ కంప్యూటర్లను హ్యాక్ చేశారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ పైన హ్యాకింగ్కు యత్నించిన ముందస్తు అప్రమత్తతో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఫలితాలపై ప్రభావం పడకుండా అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఏపీ పోలీస్ కంప్యూటర్లు హ్యాకింగ్కు గురయ్యాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లు, పోలీసు కార్యాలయాల్లోని కంప్యూటర్లు, సర్వర్లు హ్యాక్ అయ్యాయి. వాస్తవానికి ఏపీ, తెలంగాణలతో పాటు దేశమంతటా పోలీస్ కంప్యూటర్లపై హ్యాకర్లు సైబర్ దాడి చేశారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచే హ్యాకర్లు కొంత మొత్తాన్ని డిమాండ్ చేస్తూ కంప్యూటర్లను హ్యాక్ చేశారు. వెన్సివ్ వైరస్ అనే మాల్వేర్ను కంప్యూటర్లలో ప్రవేశపెట్టారు. ఈ సైబర్ దాడిని ర్యాన్సమ్ మాల్వేర్గా వ్యవహరిస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో కంప్యూటర్లను ఆన్ చేయగానే ఎన్క్రిప్షన్ పాస్వర్డ్ను అడుగుతుండటంతో అధికారులు కంగుతున్నారు. తక్షణం ఈ అంశాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ప్రత్యేకించి చిత్తూరులోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తరహా పరిస్థితి తలెత్తింది. చిత్తూరు జిల్లాలో 8 పోలీస్ స్టేషన్లలో కంప్యూటర్లు హ్యాకింగ్కు గురయ్యాయి. పాస్వర్డ్ లేనిదే కంప్యూటర్ ఓపెన్ కాకపోవడంతో విధులకు ఆటంకం కలుగుతోంది. చిత్తూరులో 3 పోలీస్ స్టేషన్లలో ఏర్పేడు, తిరుపతి, క్రైమ్, తిరుమల, కలికిరి పిఎస్లో కంప్యూటర్లు హ్యాక్కు గురయ్యాయి. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ పైన దాడి చేసేందుకు హ్యాకర్లు యత్నించారు. పోలీసులు ముందస్తు అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఫలితాలపై ప్రభావం పడకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని పోలీస్ కార్యాలయాలు, స్టేషన్లలో ఈ వైరస్ బారిన పడకుండా కంప్యూటర్లను ఆఫ్ చేసి పెట్టారు. ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు జాతీయ సైబర్ సెక్యూరిటీ సెల్ సాయంతో కంప్యూటర్లను, మాల్వేర్ను డీకోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీస్ కంప్యూటర్లలోని సమాచారం తస్కరణకు గురికాలేదని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ ఐజీ దామోదర్ వెల్లడించారు. మరోవైపు తన కంప్యూటర్ హ్యాకింగ్కు గురికాలేదని, తాను ఐఓఎస్ సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నందున హ్యాకింగ్కు ఆస్కారం లేదని డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. ఎక్కువగా విండోస్ సాఫ్ట్వేర్ వాడుతున్న పోలీస్ కంప్యూటర్లు హ్యాకింగ్ బారిన పడ్డాయని డీజీపీ తెలిపారు. ప్రస్తుతం వీటిని ఎన్క్రిప్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.